హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్ల వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ మీ అందరికీ తెలిసిందా, బాగా ట్రెండింగ్ అయ్యే ప్రోడక్ట్ ఇదైతే గుడ్ వైబ్స్ డీ-ట్యాన్ గ్లో నైట్ క్రీమ్ ఉప్టన్. ఈ ప్రోడక్ట్ చాలా యూట్యూబర్స్ అయితే చేశారు, అందరూ పాజిటివ్గా రిజల్ట్ ఇచ్చారు. అండ్ ఇది బాగా ట్రెండింగ్ ప్రోడక్ట్ అనమాట. సో నేనైతే ఇది పర్పల్లో తీసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 50 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 232 రూపీస్ పడింది. యాక్చువల్ ప్రైస్ ఇదైతే మనకి 300 అనమాట. అండ్ ఇది నేను లాస్ట్ 1 వీక్ నుంచి యూజ్ చేశాను. సో నాకు ఎలా అనిపించింది, ఇది నిజంగా రాసుకుంటే మన స్కిన్లో ఉన్న ట్యాన్ పోతుందా, స్కిన్ బ్రైట్నింగ్ అయిపోతుందా, అలానే మన ఫేస్లో ఉన్న పిగ్మెంటేషన్ పోతుందా, అలానే స్కిన్లో మంచి గ్లో ఉంటుందా, అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో మనకి టెక్స్చర్ చూసుకుంటే మీకు ఇలా బటరీ టెక్స్చర్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి సాఫ్రాన్ ఉంది, శాండిల్వుడ్ ఉంది, అలానే టర్మరిక్ ఉంది. సో ఇది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అండ్ మనకి ఇందులో ఫ్రాగ్రెన్స్ అయితే శాండిల్వుడ్లా ఉంటుంది, కొంచెం ఫ్రాగ్రెన్స్ మైల్డ్గా కాకుండా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. బట్ దీని టెక్స్చర్ చూస్తే బటరీ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ మనం ఇది స్కిన్లోని అప్లై చేసుకుంటే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ దీని క్వాంటిటీ అయితే మీరు తక్కువ తీసుకోవాలి, ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఫేస్ ఆయిలీగా గ్రీజీగా అనిపిస్తుంది. అండ్ మెయిన్లీ ఇదే స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే డ్రై స్కిన్ వాళ్ళకి సూపర్ అనమాట. ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా నైట్ క్రీమ్ కాబట్టి యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే చాలా తక్కువ క్వాంటిటీ అప్లై చేయాలి. ఎందుకంటే ఇది మనం అప్లై చేసుకున్నట్టే మంచిగా మాయిశ్చరైజర్గా వర్క్ చేస్తుంది, స్కిన్ని హైడ్రేటింగ్గా నరిషింగ్గా ఉంచుతుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ అయితే తీసుకుంటే బెస్ట్ అని చెప్తా. డ్రై స్కిన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మంచిగా స్కిన్ని గ్లో చేస్తుంది, స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అండ్ మీ స్కిన్ చాలా బాగుంటుంది, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. అండ్ అలానే ఇది రాసుకుని వెంటనే మంచిగా స్కిన్ బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇది రాసుకుని వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఇచ్చి దాని తర్వాత పోతుంది అనేది కాదు, మీకు ఫేస్లో బ్రైట్నింగ్ అనేది కనిపిస్తుంది, నార్మల్గానే అనిపిస్తుంది అనమాట. మనం అప్లై చేసి మార్నింగ్ చూసుకుంటే మన స్కిన్ చాలా వైట్ అంటే బ్రైట్గా అనిపిస్తుంది అండ్ స్కిన్ మంచిగా గ్లో ఉంది. కానీ ఇందులో రాసుకోవడం వల్ల మనకి ట్యాన్ అయితే ఏం పోలేదు, అలానే పిగ్మెంటేషన్ కూడా ఏం పోలేదు. సో ఇందులో నాకు ఏం నచ్చిందంటే స్కిన్ని బాగా గ్లోయింగ్గా ఉంచుతుంది. అండ్ మనం రాసుకుంటే కూడా మీకు స్కిన్ బాగా బ్రైట్నింగ్గా ఉంది, డల్గా ఏం అనిపించట్లేదు. సో ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళైతే మీరు స్కిప్ చేసేస్తే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఇది వింటర్స్లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ వింటర్స్లో ఆయిలీ స్కిన్ వాళ్ళు బెస్ట్. ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఇప్పుడు రాసుకుంటే చాలా ఆయిలీగా గ్రీజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ నాకు ఎందుకు నచ్చిందంటే స్కిన్ అప్లై చేసుకోవాలంటే మీకు స్కిన్ మంచి గ్లోయింగ్గా ఉంది, అలాగే స్కిన్ బ్రైట్నింగ్గా కూడా ఉంది. కానీ దీనివల్ల మనకి ట్యాన్ అయితే పోతుంది అయితే నాకేం అనిపించలేదు. సో నార్మల్గా ఒక నైట్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఎవ్రీడే ఒక క్రీమ్ అయితే యూజ్ చేయాలనుకుంటాము. సో అలా ఈ క్రీమ్ మీరు నైట్ క్రీమ్గా యూజ్ చేసుకుంటే మీ స్కిన్ బాగా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అండ్ స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకి సాఫ్రాన్ ఉంది కాబట్టి స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది, అలానే టర్మరిక్ ఉంది స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి, అండ్ అలానే మనకి శాండిల్వుడ్ కూడా ఉంది కూలింగ్ సెన్సేషన్కి. సో మీరు చూసుకుంటే ఇది స్కిన్ని ఒక మాయిశ్చరైజర్ క్రీమ్లా యూజ్ చేయవచ్చు, అలానే బ్రైట్నింగ్ క్రీమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది రాసుకోవడం వల్ల మన సన్ పోతుంది, పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ పోతాయంటే అది మాత్రం రైట్ కాదు. నాకు ఇది యూజ్ చేసిన తర్వాత నాకైతే ఇలా అనిపించింది. అలానే మీరు యూజ్ చేస్తారా, మీ అందరికి ఎలా అనిపించింది? ఎందుకంటే ఒక్కొక్క స్కిన్ టైప్కి ఒక్కొక్కలా అనిపించవచ్చు. మేబీ కొంతమంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి మేబీ పడవచ్చు, కానీ నాకేమనిపించిందంటే నా స్కిన్కే చాలా ఆయిలీ గ్రీజీ అనిపించింది, నాది డ్రై స్కిన్. కానీ నాకు బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. రాసుకుని మనకి గ్లోయింగ్గా ఉంది, స్కిన్ బ్రైట్నింగ్గా కూడా ఉంది. మీరు రిజల్ట్ అయితే అప్లై చేసుకుంటే మీకే అర్థమవుతుంది. కానీ సన్ ట్యాన్ పోవడం, పిగ్మెంటేషన్ పోవడం, డార్క్ స్పాట్స్ పోవడం అయితే ఏం అనిపించలేదు. సో అంతే. నా వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.